మనం ఏ బోర్డుకైనా సరే ఇండియాలో ఓవరాల్ ఉన్న ప్రతి ఒక్క బోర్డులో మనం అప్లై చేసుకోవడానికి అర్హులుగానే పరిగణించబడతాం. మనకుండే క్యాస్ట్ కేటగిరీకి అనుగుణంగా లేదంటే అక్కడ ఉండే పోస్టులకు అనుగుణంగా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మనం దానిలో సెలెక్ట్ అయ్యాక అక్కడ ఉన్న నుంచి మనం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ బేస్లో మనం వేరే దానికి కానీ లోన్ రిక్వెస్ట్ బేస్లో కానీ దగ్గరలో ఉన్న ప్లేస్ మనం వచ్చే అవకాశం నేను ఉంటుంది. సో ఎక్కడైతే బెటర్ అనుకుంటే అక్కడ అప్లై చేసుకొని తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కానీ ఓన్ రిక్వెస్ట్ కానీ పెట్టుకొని మనం దగ్గరలోకి వచ్చేయడం బెటర్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా కేవలం ఏదైనా ఒక బోర్డుకి మాత్రమే అప్లై చేయగలరు. ఒకదానికి ఒక అప్లికేషన్ మాత్రం పెట్టండి. అంతకంటే ఎక్కువ పెట్టండి అయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీకు ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయని కానీ లేదంటే మనకు వచ్చే ఛాన్స్ ఎవరైతే ఇప్పుడు కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు దానిలో వచ్చేసరికి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కడైనా ఉన్నాయి, లేదంటే యూఆర్కి ఎక్కువగా ఉన్నాయి, లేదంటే ఓబీసీకి ఎక్కువగా ఉన్నాయి, లేదంటే కొన్ని స్టేట్స్ అనేది ఎడ్యుకేషన్కి డెవలప్మెంట్కి అన్నిటికి కూడా ఏవైతే తక్కువగా ఉంటాయి అక్కడ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ తక్కువ ఉండేలాగా కాంపిటీషన్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అటువంటి ప్లేస్లో మనం అప్లై చేసుకోవాలి. సో కాంపిటీషన్ ఎక్కడైతే తక్కువ ఉంటుంది, ఎక్కడైతే మనం బెటర్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ పోస్టులు ఎక్కువ అనేది బాగా అనలైజ్ చేసి తర్వాతే అప్లై